ఆ తాటికాయలు ఈ నేరేడుకి వెళ్తున్నా మీద ఈరోజు నలవాలా వెళ్దాం రండి. ఆటగాళ్ళు మా వాళ్ళు ఆటగాళ్ళు తాటికాయలకి వచ్చారు ఆటగాళ్ళు. అవి కాదు ఎక్కడ నోట్లు చుంజిరా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? వద్దులే చెప్పను, తెలుసుకున్నాం పదండి. ఈడింకా ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చెప్పురా. నేను చెబుతా. చెప్పు. బాగుంది. నన్ను ఎందుకు అయ్యా అట్లా చేయరు అయ్యా అనలేదంటవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము తాటికాయలకి అయితే వచ్చాము. తాటికాయలు అంటే ముంజికాయలు ముదిరిపోతే తాటికాయలు అవుతాయి. అవి కాల్చుకొని తినొచ్చు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. మీకు కూడా చూపిస్తాను అది ఎట్లా చేయాలనేది. అదిగో తాటికాయలు. మనవాడు తాటి చెట్టు ఎక్కుతున్నాడు అనమాట. తాటికాయలు తీస్తాడు, తర్వాత కాల్చుకుందాం. కత్తివాలా ఇదిగో ఫ్రెండ్స్, ఇది తాటికాయ. అయితే ఉడతలు కొట్టేసినాయి, ఉడతలు తినేసినాయి అనమాట ఇవి. అందువలన ఇట్లా అయిపోయింది. ఇలాంటి కాయను మనం చెట్టు నుంచి తీసి నిప్పుల్లో కాల్చుకొని తినొచ్చు. ఇబ్బంది ఇంకో తాటి చూద్దాం. ఎలాంటిదైనా ఎక్కేత్తలే, ఎలాంటిదైనా ఎక్కేత్తలే. చూసారు కదా ఎంత కష్టపడుతున్నాడో పైకి ఎక్కడానికి. చాలా కష్టం తాటి చెట్టు ఎక్కడం అంటే. కొత్త వాళ్ళు మాత్రం, కుదరని వాళ్ళు అసలు ట్రై చేయొద్దు. ట్రై చేస్తే మా సంబంధం లేదు. ఇగో ఫ్రెండ్స్, ఈ ముంజికాయలు కాదు తాటికాయలు. ముంజికాయలు అంటే కొద్దిగా తెల్లగా ఉంటాయి. ఇవి ముదిరిపోతే ముంజికాయలు, ముదిరితే తాటికాయలు అవుతాయి. ఇట్లా ముంజులు ఉండవు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత తిప్పలు పడుతున్నాడు కాయన ఎత్తకి. పచ్చికాయలే తినేస్తున్నారు. కాల్చిన దగ్గర కూడా అట్లా దొరకలే బ్రో, అందుకనే. కాయ ఎత్తుని పరిగెత్తమంటారా? 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. పరిగెత్తు ఆ మంట ఎత్తు, పరిగెత్తు. సెగ మామూలుగా కొడతలే, ఇక్కడికి సెగ కొడుతుంది. కానీ పండితే ఉండిద్దిరా, భలే ఉంది. కుర్రోళ్ళు చాలా కష్టపడుతున్నారు కాయలు కలవటానికి. లొకేషన్ చూశారు కదా, తాడి చెట్లలో సూపర్గా ఉంది. అన్ని చెట్లు అన్నమాట ఇవి. వీడియో ఇప్పుడు దాకా ఆన్ చేయలేదురా, మర్చిపోయాను. మళ్ళీ
బుర్ర 3 బుర్రలు ఉంటాయి, 4 బుర్రలు అనుకున్నాం. ఇందటి సమానంగా అది అట్లా ఇప్పుడు లైన్లోకి వచ్చాయి. షూటింగ్ కాదు ఇది. నువ్వేది నేను వీడియో తీస్తాను, నువ్వేదిరా? మీ ఇద్దరు నేర్చున్నా ఆడగాలిందిరా, ఆడగాలింది. నువ్వు కూడా ఉంది. అదిరా వాసన, ఆ వాసన రావాలి. అంటారా మీరే వాసన? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ బాగుందా? మంచి స్మెల్. రావడం ఇది పచ్చిది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంది, బాగా కాలింది. కాకపోతే కాయ ఇంకొద్ది పండితే ఇంకా బాగుండేది, కొద్దిగా గట్టిగా ఉంది, అందువలన చెక్కు కోసుకుంది అంటున్నాం. అదే పండితే కాయ విత్తనాలతో తినేయచ్చు. అది అట్లా మనోడు తింటున్నాడు చూడండి, అట్లా తినవచ్చు. నువ్వు ఇలా కొయ్యటం ఎలా నేర్చుకున్నావు బ్రో? నిన్న చిన్నప్పటి కాడి నుంచి. ఏం తిని నేర్చుకున్నావు? కొత్త తాటికాయలు తిని నేర్చుకున్నావా? మన ఒక అమ్మాయి పేక్ కోసారంట, అది కూడా నువ్వేనా? నేను అది ఈడు. అయ్యి బాబు, ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. అసలు నువ్వు గోపన్న దూరం ఉండవు. ఆడే అసలు కెమెరా మ్యాన్. కెమెరా మ్యాన్ ఎన్ని అడగకూడదు. నిదానంగా ఎక్కడ పావా ఫ్రెండ్స్, ఈడు ఎక్కువ తినేసాడు మూల, ఇంకా లాగుతున్నాడు. ఇదిగో అవి తాటికాయలు తింటే పీసులు ఇరుకు కాతాయి. కాల్చుకున్నాం, తినేసాం, చూసారుగా చేతుల నిండా మూతుల నిండా. మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు ఆ తాటికాయలు ఏందిరా ఇది, ఆ తాటికాయలు ఆటగాళ్ళు తీసుకెళ్ళి మనం భూమిలో పూడ్చేస్తే, ఇదిగండి ఇలా తేగలు అవుతాయి. ఈ తేగలే బొందలయ్యి ఇట్లా పెద్ద పెద్ద చెట్లు అయ్యి అట్లా తాటి చెట్లు అవుతాయి. ఇది ఓకే, వెళ్దాం రండి. ఆటగాళ్ళు మా వాళ్ళు ఆటగాళ్ళు, తాటికాయలకి వచ్చారు ఆటగాళ్ళు. మామూలు ఆటగాళ్ళు కాదు, ఇతనేందో తాటి చెట్టు చాటుని ఏదో చేస్తున్నాడు. కడుక్కుంటున్నాడులే. ఏం నీళ్ళు పెట్టుకోవాల్సినారా? అరే మంచిలా మంచిలో దొరలో నీళ్ళు
లేవంట. గబ్బు అయ్యి కాదు ఎక్కడ నోట్లు చూందిరా అబ్బో బాగో నోట్లో మొత్తం కుక్కున్నాడు పెంచాడు. నోట్లో దాన్ని పెట్టుకొని తీరా ఆడి మూతంగా నన్ను తీస్తే ఏమొచ్చిందిరా నవ్వుతుంది చూడు. నోట్లో ఎంత ఉంది ఏం చేయను. అరే అదిగో మామూలుగా అక్కడ ఉంది ఇలా రంగు ఇక్కడ కొత్త ఉందా. మీ దెబ్బకి వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి అతను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చేతులు కొట్టుకోవాలి. ఇప్పుడు మనం దూరం ఉండిద్ది గుంపులు ఉండాలి. దూరంలోకి వెళ్దాం రండి. కాపు వెళ్దాం. ఇలా ఉన్నప్పుడు నేను దిగాలి. బీరకాయల చెట్లు అంట. ఏమో బెండ చెట్లు ఇందా చూపించాను కదా, బెండ చెట్లు. బెండకాయలు ఉంటాయి వీటికి. కాయ కూడా లేదు, కోసేసారు. ఈ బీరకాయలకి ఇప్పుడే పూత వచ్చింది. ఇటు చూపిరా మందేను ఇప్పుడే పూత వచ్చింది. బుకింగ్ ఆటగాళ్ళు వచ్చి కోసుకెళ్ళిపోయారు. పెద్దవి అయితే ఇయ్యాను మీకు బీరకాయలు అంటారు. వీటిని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాగే బీరకాయలు. ఇదిగో ఇది చిన్నకాయ, పెద్దవి అయితే మీకు మార్కెట్లో దొరికే బీరకాయలు ఇయ్యే. బీరకాయలు ఇట్లా బండుతాయి, నేల మీద బండేది. గోమూత్రం పోయాలి అండాలంటే. ఇప్పుడు నెక్స్ట్ నేరేడుకాయలు మర్చిపోయా. నేరేడుకాయలకి నేరేడుకాయలు ఉండయో లేదో చూద్దాం. తాటికాయలు కూడా సరిగ్గా దొరకలేదు ఈసారి. నేరేడుకాయలు పచ్చికాయలు ఉండే ఫ్రెండ్స్, పండలేదు ఇంకా. మనం ముందుగానే వచ్చేసాం. ఏ చెట్టు ఆ చెట్టుకి లేవు, ఈ చెట్టుకి లేవు. నేరేడుకాయ పని కొన్ని ఉన్నాయి. మీకు ఏరుతున్నారు చిపి ఆ తాటికాయలు ఈ నేరేడుకాయలు తిన్నాం కదా, ఈరోజు నలవాలా. మీరైతే సిటీలో కడుక్కొని అంటారు, మేము కడుక్కోవతల్లా. న్యాచురల్ థెరపీ. చాలా బాగుంది కాయ. చెట్టు అయితే కాయలు లేవుగా, ఎక్కితే దొరకతాయి. చాలా బాగున్నాయి కాయలు. నేరేడుకాయలు తిన్నారు. తాటికాయ తిన్నాం, నేరేడుకాయ తిన్నాం. ఆటగాళ్ళు ఆట చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదే వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.